ఆయనలో అందరు నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు అయితే బండి తీసుకొని మా దోస్తు పొలం కొట్టడానికి పోతున్నా. వాడైతే కొత్త బోర్ వేసిండు ఈసారి, అందుకే లేట్గా వేస్తున్నా వాడు నాటు. ఇక నీళ్ళు వారిని అంటే ఏదో ట్రాక్టర్ వేసుకొని అయితే పోతున్నా. ఇక మా ఊర్లో అయితే ఫీల్డ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మన బండికి అయితే ఇంకో ఇద్దరు ఉన్నాయి నాట్లు. వాళ్ళిద్దరు వేసేసి బండి అయితే కడిగేయాలి. వాళ్ళు పండగ తర్వాత వేస్తారంటే నాకు బండి అయితే ఉంచండి. ఈరోజు అయితే దోస్తుల పొలం అయితే కొట్టడానికి వెళ్తున్నా ట్రాక్టర్ తీసుకొని. మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి. వీడియో మాత్రం ఫుల్ కామెడీ ఉంటుంది, ఎందుకంటే దోస్తుల పొలం కొడుతున్నాం కదా. చూడండి, మీరు బ్లాగ్ మాత్రం ఎంజాయ్ చేయండి. వాళ్ళ పొలం దగ్గరికి ఓన్కి తవ్వ అయితే చాలా ఇబ్బంది ఉంది. ఇడంగా మొత్తం కంపముళ్ళు వరుసకొచ్చినాయి. కట్టపై తవ్వ ఉంది కానీ మొత్తం కంపముళ్ళు వరుసకొచ్చి బండికి ఇబ్బంది అవుతుంది. ఆకి నాలో రెండు ఎత్తి తగిలినాయి, అందుకే చూసుకొని వెళ్తున్నాను. అక్కడ వేసిండు బోరు వాడు. వాళ్ళ పొలం ఉంటుంది ఇక్కడ, ఓన్ ల్యాండ్ 2 ఎకరాలు ఉంటుంది. ఎరికైతే ముళ్ళు దిగుతున్నట్టున్నాయి, తీసేద్దాము. తీసేసుకోవాలి. ముళ్ళు ఇట్లా తిని అనుకో మళ్ళీ పెద్దగా అయ్యి పంపే అవకాశాలు ఉంటాయి. బండి అయితే తీయక దగ్గర ఒక 4-5 రోజులు అవుతుంది, ఎందుకంటే మనకైతే ఫీల్డ్ లేదు. ఇక్కడ ఫీల్డ్ లేదు కాబట్టి బావ బండి మీద డ్రైవర్ అయితే ఇవ్వలేరు, కాబట్టి అక్కడికి నేనే కొట్టుతున్నా. ఎందుకంటే ఓన్లీ బావదే ఉన్నది. ఒక వారం అయితే బావ కూడా ఫీల్ అయిపోతుంది. ఇక వారం కోసం ఏం డ్రైవర్ పెడదామని నేనే చూసుకుంటున్నా. అక్కడికినా బండి తీయక చాటలైంది, ఈరోజు బండి తీసిన. రైటర్లో పొలం దగ్గరకి అయితే వచ్చేసినాము. ఇక మన కొత్త పొర అయితే మనోడు ఆడేసిండు, మంచి నీళ్ళు పడ్డాయి. నమస్తే సెట్. ఇక ఎన్ని పార్న కాడికి అయితే కొట్టేద్దాము. మళ్ళా రేపు పట్టుకుంటుందని బండి వేసుకొని తెచ్చిన. ఈరోజు మంచిగా పొలం అయితే దున్నిపించి పెట్టిండు. నేను దున్నలేంది, నేను దున్నుతా అంటే అప్పుడు వద్దన్నాడు, వేరే పంటతో దున్నిపించిండు. ఇక్కడైతే 4 మళ్ళీ వారినాయి, ఇక్కడ కింది మళ్ళీ వారలేవని ఇక్కడ పైప్ వేస్తున్న. వాడైతే పైప్ బరవానికి రా అన్నారా, నేను నీ దగ్గర పని ఉన్నారా రానికి. తీసేయ్యా దెబ్బ కానీ వేరే పని దబ్బున కొట్టి అటు పోవాలి. కొత్త పైప్ తెచ్చిండు మనోడైతే. హాయ్ చెప్పురా దోస్తులకు. చెప్పురా హాయ్ చెప్పురా. రే దోస్తులకు హాయ్ చెప్పు. అందరు చెప్తారు ఈ దోస్తుగాల దగ్గర ట్రాక్టర్ కొట్టడానికి వస్తే ఇదే బాధ అన్న, ఏదన్నా ఒక పని చెప్తారు. ఇక వేరే వాళ్ళ దగ్గర అయితే ట్రాక్టర్ మీకు కింద గుర్తుగా కానీ పైప్ పట్టు అరా అని విలువబట్టి ఏం చేస్తే మీ బండి ఆడ ఆపి పోతుంది పైప్ పట్టడానికి. ఎటు గుంజాలి నా దగ్గర కాదు. హాయ్ చెప్పురా. హాయి గాని అది గుంజు. ఎటు గుంజాలి? అటు అందులోకి వేద్దాం. ఎటు ఎడబట్టి బాగా పట్టన్నా బోర్కడ పట్టన్నా ఆడ బోర్కడ పట్టుకుంటాడా అద్దా అవరా. అరే నేను నీకు పని మెన్సినా నీ దగ్గర. నేను ట్రాక్టర్ డ్రైవరింగ్ వేస్తాను. నేను కేజీలు కొడతాం. గుంజు. మరి ఎందుకు పిలిచామో నన్ను? చేసుకోమరా నీ పైపు నీ బోర్డు నీ ఇష్టం. అది మదరా ఏమద్ర అయ్యా. అన్ని పొలం అయితే ఏమైంది, 2 ఎకరాలు అయితే వారలేదన్నా. ఇక్కడ వారింది. పారంకి అయితే కొట్టేస్తాం. ఇక మొత్తం 1 రోజు కాదు కదా, యాసంగా అయితే గుంటనే కొట్టాలి. మనకైతే ఫీల్డ్ కూడా ఎక్కలేదు కాబట్టి సరే కొట్టేసి అయిపోతా అని బండి తీసుకొని అయితే వచ్చిన. వీడు పొలం అయితే కోసుకుని కానీ బిర్యానీ కూడా తినిపించాడు ఇప్పటికి. ఆ రోజు కొత్త కోసేటప్పుడు అన్నాడు కదా బిర్యానీ పెడతాని, ఇవాళ కూడా బిర్యానీ కూడా పెట్టలేడు. నంబర్ 1 పీసినారు ఏదో. ఇటు నమ్మద్దు, ఎందుకు పోతారో తెలియదు మీ వేసుంటోళ్ళు. దోస్తులకు ఏం చేయండి, పన్నంత చెప్పే కదా కాల్మొక్కుడు. అంతే గదే బాపత్రి అనేది. మోటార్ నేను ఎందుకు ఇష్టం, నేను పని మనిషినారా అవరా రే. మరి వేసుకపో, నీ బోరు నీ పొలం నీ ఇష్టం. నేను ట్రాక్టర్ డ్రైవరే, ఓన్లీ వేస్తా కేజీలు కొట్టిపోతా అంతే. మనోడైతే యువ రైతు బిడ్డ, వ్యవసాయంలో నెంబర్ 1 వ్యవసాయం చేస్తాడు మన ఊళ్ళే.
తూకం మేడం పడలే మరి తూకం లేని నాటేస్తున్నావు కానీ నీ చారించి నొక్కుతోంది ఆడుతుంది మంచి పని టైం వేస్ట్ అవుతుంది నడపాలా వాళ్ళకు నీకేడొస్తారా బాబు వద్దు నీ రైటేనా పైప్ అయితే వేరే మళ్ళీ కేసం వారలేదు ఇప్పుడైతే 5 మళ్ళీ వారిని ఈ 5 మళ్ళీ కొట్టేలోపు అయితే ఇంకా ఒక 3 మళ్ళ వల్ల ఇంకో 3 మళ్ళీ వాడుతుండొచ్చు ఈ 5 మళ్ళీ కొట్టేలోపు ఇక్కడ 3 మళ్ళీ అయితే వాడతాయి ఎంత పడితే అంతా కొట్టేస్తే పోతుంది ఏంది కట్టేసే గన్మ కట్టేసే వీడు ఊరాలు కొత్త మొన్న వానకాలం వేసుకున్న నాటు ఊరాలన్నీ తీసేయమంటుండు చిన్నవి పెట్టరా అంటుండు ఇప్పుడు ఏడ తగ్గుతాయి మొత్తం యాసంగా దంగయి కదా వర్షకాలం చేస్తారా అని చెప్పి నేను ఇంటలేడు ఇక తీసేయమంటే మొత్తం బెత్తడి పెడితే గింత జానే పెడతా నడుచండి మొత్తం తీసేస్తే ఇక తీసేయమంటావా అట్లా అవరా తీసేయమంటావారా వీడు వానకాలం దునిపించుకున్న పైసలు కూడా ఇప్పటికి కూడా ఇవ్వలేడు ఇట్లుంటారు చూడు ఎవరైనా రైతులేమో ఇట్లుంటారు ఇప్పుడేమో వాళ్ళేమో మాయమ్మ తిరుగుతారు అప్పటి కోతలు పంటలు అయిపోయినాక మేము వాళ్ళెంబ తిరగాలి ఇట్లుంటది ఆ పద్ధతి మమ్మల్ని కూడా చూసుకోరా మాకేం పైసలు పుణ్యానికి వస్తాయారా మొత్తం పైసలు ఎక్కడ నడిపించుకుంటుండే ఏం చేయాలి పోకపోతేనేమో మాట ఖరాబియా రాలేవని అదో పంచాయతీ అందుకే పోయిడిగా ఎక్కడ ముందు వస్తాయి ఇట్లనే మా ట్రాక్టర్ డ్రైవర్ పరిస్థితి ఇట్లుంటది మీ దగ్గర ఈ విధంగా ఉంటే కామెంట్ చేయండి అన్న మహేంద్రా ట్రాక్టర్ వేస్తావా పైసలు ఇచ్చినారు పైసలు ఇయ్యలేను అన్ని ఒకటేసారి ఇద్దామని ఎప్పుడు తగ్గిస్తారా ఎన్ని పనులు కొట్టాలరా ఇట్లనే కొట్టాలరా నా ట్రాక్టర్ వచ్చినాక నువ్వు కొట్టుకో తీసుకొస్తా ట్రాక్టర్ నువ్వు చూడు ఇప్పుడు ఆనకాలం తీసుకుంటా నా మీతో కాదురే నీ ఇంకా 10 బండ్లు తీస్తా మీతో ఒక్క బండి కూడా దించారు మరా గుర్తు పెట్టుకో రైట్ అయినా మరి ఇక ఆడైతే ఒకటే మన కుక్కలు తలుగుతుండు ఇక పానంగా అయితే కొట్టేతాము అక్కడ వాడుతుంది మీరైతే వీడియో మాత్రం చివరి రోజు చూడండి వీడియో మాత్రం ఎంజాయ్ చేయరు బండి అయితే స్టార్ట్ చేస్తుంది ఇక పైనకి వద్దాం ఇక కొట్టుకుంటే పైనకి కిందికి వస్తే మరి రైతనాలో ఒక మడి అయితే అయిపోయింది పైన మడి 2వ మడి అయితే కొడుతున్నా ఇది మడి దున్నలే అంటారు బండి అయితే ఎక్కేస్తుంది మిషన్ కోసేటప్పుడు మిషన్ దేవాటకు వచ్చినట్టుంది బండి దుంకేస్తుంది విశాలపురంలో మనము కొంచెం మెల్లపోవాలి లేకపోతే కిడ్పిన్లకు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కిడ్పిన్లు బేరింగ్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని పోవాలి మెల్లగా బండి దుంకనియద్దు చూసుకొని పోవాలి బండి అయితే ఇక్కడ మొత్తం దేవాటట్టుంది మొత్తం కాయలు ఉన్నాయి మిషన్ కాయలు ఇలా మెల్లపోవాలి పైన మాట అయితే మంచిగా సూపర్ అయింది ఎదిగిన మంచిగా అయితే ఎట్లయినా ఈడైతే పురాలేరా అంటే ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటాడు అప్పులు కాదు దాదాపు ఫోన్ వస్తుంటా కూర్చున్నాడు ఇక ఇలా అయితే మంచిగా ఉన్నాయి ఇందులో పొలం మీద శిల్క భూమి ఎక్కువది మంచిగా అవుతుంది ఇక దున్నలేం కదా బండి జర రోజుగా పోతుంది కల్టివేట్ కొట్టిన భూమి అయితే మంచిగా వెళ్తుంది ఓలకు ఏమైంది ఫోన్ కో కొత్త ఫోన్ తీసుకున్నావా మరా 70,000 ఫోన్ ఐఫోన్ తీసుకున్నావారా హలో అవురా హలో ఐఫోన్ రా ఉన్నదే ఫోను సౌండ్ వస్తలేదు ఐఫోన్ రా ఐఫోన్ తీసుకున్నామా కొత్త ఫోన్ తీసుకున్నామా మీరు కొత్తదే తీసుకుంటా రేపు ఈరోజు వద్దా పొలాలు పెద్దగా ఉన్నాయి కదా అన్నయ్య నరకమంటుండు ఎంతవరకు వచ్చి అందరూ చిన్న వేద్దామని పడుతున్నా వానికి మంచిగా ఉంటే చూడాలంటే చాలా ఇంకా దిగన్నా సరిపోతా ఇంకా దిగన్నా వాళ్ళు పెద్దగా ఉంటేనే మంచిగా మనకు నడవడానికి ఇబ్బంది కాకుండా నడవడానికి మంచిగా ఉంటుంది ఏదో మనసు తీసుకోవడానికి బాగుంటుంది అప్పుడు పెద్దనే ఉంచుకోవాలి మడి ఏం మంచిగా కాలేదు 2 సార్లు కొట్టుకుంటాం
గడ్డి పోలేదు ఇక్కడ, ఈ గడ్డి పోలేదు కాబట్టి రెండుసార్లు కొడదాం అనుకున్నా. ఇప్పుడు కల్టివేట్ వేయలేదు, కల్టివేట్ వేస్తే ఆ మధ్యలోకి అవుతుండే. చాలా కల్టివేట్ క్లీన్ ఇది అట్లా దునిపించింది కదా, పోయింది మొత్తం దునిపిస్తే ఏమైతుందా మొత్తము. ఇవి దునిపేయలేవు కదా, దునిపేయలేవు ఎందుకురా, నీ ఇష్టమా. రెండుసార్లు కొట్టాలి మంచిగా అవుతుంది, ఒకసారి మంచిగా కాదు. ఇక మనకైతే వీడియో అప్పయినా నేను వీడియో కేజీలు ఏ విధంగా ఉంటుందో వీడియో చూపించా కదన్నా, అది ఏం రెస్పాన్స్ కాలేదు. ఏ విధంగా వీడియో ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఆ విధంగా కొడుతురా, మరి ఏ విధంగా కొడుతున్నా కామెంట్ చేయండి అన్న. నేనైతే నాకు తెలిసిన పద్ధతి అయితే నేను చెప్పిన ఉంటే. ఈరోజు పండుగ కదా, మా ఇంట్లో అయితే మా తాత అమ్మ నాన్నకి అంటున్నారు బండి పండగ వద్దు అంటే, ఇక నేను మళ్ళీ రేపు పని ఉంది మాకు, రేపు మామూలుగా నాన్ వేసి అక్కడ డాక్టర్ పెట్టుకెళ్ళాలి, మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఈరోజు వచ్చినట్టు ఇంతవరకు అందరు కొడదామని కొట్టేస్తున్నా. ఏమైందిరా? ఎందుకు షాప్ పెట్టినావా? ఓళ్ళు తెస్తారు అంటే పని పోయినా సరేనా? అన్నకేం పని లేదు, ఒకటే పని ఆరా దావత్ ఇస్తాడు, దావత్ సంగతి దావత్ ఇస్తాయా మరి, పండుగ ఈరోజు ఏమిస్తావేమో రా బై. మంచిగా కొట్టురా, దావత్ ఇస్తా అంటాడు చూడు. ఇది మాటలే ఉంటాయి కానీ శాతలు ఉన్నాయి అన్న. అప్పుడు కొత్త అప్పుడు గిట్లా అన్నాడు, ఏది లేదు. మనమైతే మంచిగా కొడతాము, ఏం లేదు. రైటనాలు 3 మళ్ళీ అయితే అయిపోయినాయి. మరి ఇక 2 మళ్ళీ ఉన్నాయి. పైప్ అడ్డం వేసిండు, పైప్ మీకు ఎక్కినారంటే అద్దంటుండు. పోనీ అట్లనే ఫస్ట్ వచ్చి పొలం చూసిపోయినాము, పోయి తినేసి రారా, నేను బండి వేసుకుని పోతా అని చెప్పిన. కూలేసందా తిరిగాను పోయినాడు, తినరా అని చెప్తే తినేసేస్తే పని అయిపోతే మళ్ళీ ఇప్పుడు తినని పోదాం పారా అంటుండు. పని అంతా ఖరాబ్ చేస్తే ఏం రా పోడా నువ్వు ఆయన. మళ్ళీ మందులు తేవాలి పొలానికి, పొలం మందులు తీసుకురావాలి పోయేసి. 3 మళ్ళీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎంతవరకు పడితే అందరు కొట్టేస్తాను ఈ రోజు అయితే. మీతో వీడియో మాత్రం చూడండి. ఏందని బాధ, నేనైతే ఏం చేయరా, నేను ట్రాక్టర్ నడిపే వచ్చాను, ట్రాక్టర్ కొట్టుకుని పోతా. పైపు ముంటా ఏముంటా, నీ ఇష్టం ఉంటా, ఏం లేకపోలేదు. నీ దగ్గర జీతం ఉన్నారా? అవురా నేను తిన్నారా అయ్యా, తిన్నా పొద్దున్నే తిన్నా, అది అరగలేదు. నువ్వు ఏడికిరా తినలేవా? ఎన్నిసార్లు తింటావురా, కడుప ఏమదరు అసలు. పొద్దుగల టిఫిన్ నూకి మంచిగా ఆడ 4-5 పేర్లు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు ఆకలి అవుతలే అంటున్నాడు. మోటార్ ఎందుకు బంద్ చేస్తే పారని అవలాగా మరి. ఇది ఏది పైపుతో అట్లనే కొడతాం, ఏమవుతుందిరా తర్వాత ఇది చేసుకోవాలి కొట్టినాక. ఇగో ఇక్కడ బచ్చ కొడతా, కొట్టి మళ్ళీ అవతల దాడతా, అవతలకి మళ్ళీ ఇవతల దాడతా. పైప్ మీ కింద ఏం కాదు, ఒక ఏమవుతుంది. ఏమైతుంది అట్లా పోతే, నేను పైసలు మస్తున్నాయి, పైసలు కాదు. ఇది కాకపోతే ఇంకా 10 పైపులు తెస్తాను. రేపు ట్రాక్టర్ చేస్తానా పడితే నేను కేజీ కొట్టకపోతేనే ఇంక పైపు కారు లెక్కనా అది. అరే తినడం కాదురా బాబు, పని అంట. ఫస్ట్ నాకు పని ఉంది. పొలంలో పైప్ అయితే అడ్డం ఉంది కదా, అట్లనే ఎక్కిస్తుంటాడు, భయపడుతుండు. ఇక పైపు అయితే ఎవరిదైనా పైప్ ఏదో మజాకు ఉన్నాం కానీ, ఈ మోటార్ అయితే బంద్ చేసి పైప్ ఇక్కడ గుంజేసి మళ్ళీ అయితే కొడదాం. మరి మొత్తము మిషన్ అప్పుడు కొత్త వచ్చేటప్పుడు మొత్తం మిషన్ కాయలు ఉంటే మొత్తం దిగబడుతుంది. కాయలు ఉన్నాయి, వారలేసి లేదు, ఇది ఉందాక పడుతుందేమో. సాలొచ్చిన మాత్రమే దున్నేసిండు. ఇక మోటార్ బంద్ చేయడానికి అయితే పోతున్నాము. మోటార్ బంద్ చేసి పైప్ అయితే గుంజేస్తాం. బంద్ చేయి మోటార్ బంద్ చేయి. అంటే నీకు మళ్ళీ నీకు తినేసి రమ్మని చెప్పినా కదరా, ఎంత మంచిగా చెప్పినా నీకు. ఇక పని పెట్టుకొని నాకు ఆకలి అవుతుందంటే ఎట్లారా. నేనైతే పైప్ ముట్ట ఏమోట్రా తీసి, కాకపోతే ఇట్లా పడితే ఇట్లా ఎట్లా తీయాలో చెప్తా. కాకపోతే నేను చెప్పినట్టు పైపు ఆగమం తీయకు, సరేనా? నేను చెప్పినట్టు చేయి, నువ్వు పైప్ ఖరాబ్ కాదు. నేను చెప్తే ఎట్లా చేయని చెప్తా, అట్లని తీను మెల్ల లేపుకుంటావు. అట్లనే నీళ్ళు మొత్తం అందులోకి పోయాలి. పటానా పట్టనారా?
అది ఏమేది ఆడే తీస్తాడు పాపం పోరాడు ఒక్కడే కష్టపడుతున్నాను ఇక నేను కూడా పోతున్నా మళ్ళా వాన్ ముసలు నాకు పుడుతుంది ఇక ఒక్కడే పైపు తీస్తున్నాను ఇక నేను కూడా చేస్తే బట్టి చూస్తుంది ఇటన్నా కానీ ఏం కాదురా అయ్యా గుంజు బో బో పట్టింది పోతుంది చేసింది పోతుంది మళ్ళీ మీకే తిట్టుడారా చూడండి అన్న ఒక్కడే పైపు పడుతున్నాను నేను కూడా వాడితే వాడిని అన్నది వాటి నీకు పని నేర్పిండ్రా అని చేసింది పోతుంది కదా అంతే కదరా మరి నా దగ్గర ఎప్పుడు చేసావు నువ్వు అయ్యా చెప్తే నిజమే అనుకుంటారా అయ్యా ఒక్క రోజు కూడా రాలేడు నా దగ్గరికి పని చేయడానికి వచ్చాడు నేను నువ్వు వాళ్ళకి వచ్చా ఇంకా పొలానికి మందు వెళ్ళడానికి అజ్జనికి ఇజ్జనికి టేకమల్ బిర్యానీ తెస్తావా మరి అన్ని చేస్తా ఇది కట్టుకో మంచి ఇట్లా మంచుకుంటా బాబా బాబా బిర్యానీ రా ఆకలి అవుతుంది బిర్యానీ తెస్తా నాకు గుల్పోతల్లా ఏం కాదురా సరే సరే మంచిది బాగా ఫోన్ చేస్తాడు ఆడరా బాబు అన్న హైదరాబాద్ కదరా అన్న హైదరాబాద్ ఆకలి అవుతుందంటే కదరా ఆకలి నువ్వు పోతే ఎట్లా నేనైతే నీ ఇంటికి వెళ్తారా అయ్యా నాకు పని ఉంది ఇక ఇప్పుడైతే బండి ఎక్కిండు నడుపుతారా అంటే తీసుకుండు నడుపని ఇచ్చిన వానికి వస్తుంది మెల్లమెల్లగా నడుపుతాడు ఇక ఎవరైనా తయారు చేయాలి కదా అప్పుడు పని చేస్తారు నీ అందుకే వీనికి నేర్పించిన తింటడమే ఒక మడి పెద్దగా ఉంది కదా అందుకే తీసుకుండు ఇక అక్కడి మూలమూల అయితే అద్దములు అయినాయి నడుపుని వాడు నచ్చండి నడుపుని మనమే టైం కన్సిడర్ చేసుకోవాలి అంతే లెక్కనే మన దోస్తుగా అయితే బండి అయితే నడుపుతున్నానా మరి నచ్చినట్టు కొడతారు ఇక కొట్టని ఏ విధంగా అనుకుంటుంది మా దోస్తులు అయితే అందరూ బండ్లు అయితే నేర్చుకోరు ఆల్మోస్ట్ ఎవరు వచ్చినా మనమైతే ఇస్తాం అందరికి బండ్లు అయితే నేర్చుకుంటే ఎందుకంటే మనకి టైంలో ఉపయోగపడతారు కానీ బండి ఇచ్చాడు వాళ్ళకు ఇక కొద్దిసేపు కొట్టేసినాక నేనే కొడుతుంది ఈ మడి అయితే ఇంత ఇక్కడ మూలుంది పాడుతుందేమో ఈ మడి కొట్టినప్పు కొట్టేసి వెళ్తే ఇంటికి వెళ్ళాలి లేకపోతే వాడితే కొట్టాలి దిగు అంత పనికి అంత టైం అంతా వెయిట్ చేస్తున్నాడు ఎందుకు వేస్ట్గా పని ఖరాబ్ టైం ఖరాబ్ నాకు కొట్టడానికి వేస్తలేదు యాక్ఫుల్గా టైం ఖరాబ్ ఎందుకు నేనే ఎక్కుతున్నా నేనే కొట్టేస్తా నేనే కొడుతున్నా అన్నయ్య అంత టైం వేస్ట్ ఖరాబ్ అని ఆదిత్యం కొట్టిండు రైటర్లో మరి ఇక ఒక్క మనీ అయితే మారింది దగ్గర ఎక్కువ పంపిణీ అయిపోయినది ఈ మనితోటి పానకాయకి అయితే కొట్టేస్తాం అనుకుంటున్నాం మిగతా తర్వాత నీళ్ళు పానకాయ ఎత్తుకుంటా ఉంటున్నా చూడండి ఎట్లా చూస్తున్న పైపు చూస్తున్నా మరి ఏం చేయాలి ఇక్కడ మూలకి ఎక్కలేవు ఇక్కడ మంచి వాతావరణ మూలకి ఎక్కలేవు అందుకోసమే మంచి చూస్తున్నాం ఎట్లా కరెంట్ పోతుంది మన కొంచెం అయితే మళ్ళీ వెయిటింగ్ ఎందుకని తర్వాత రేపు రమ్మని చెప్పిన సరే నేను వాగిన పండగలు గుర్తు అయిపోతున్నారు ఓకే అన్న ఇక ఈ మడ అయితే పారింది ఇక ఇప్పటిదాకైతే నీళ్ళు లేవని ఇక్కడ మూలకి నీళ్ళు లేవని బండి అయితే ఆపినట్టు సైడ్లకి వాడైతే పైపు తీసేస్తుండు ఆల్మోస్ట్ ఎకర అయితే అయిపోయింది ఇది 2 ఎకరాలు ఉంటుంది ఇక్కడ సొంత పొలము ఎకర కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఎకర వాళ్ళ కాకుల ఎకర ఉంటుంది ఇక్కడ ఇక నీళ్ళు వారలేవు పాటానికి కొడదామన్నాడు సరే అని చెప్పినట్టు ఇక వాడైతే పైపు అయితే అక్కడ పైన గుంటలకి వేస్తాడు నేను మడి అయితే కొట్టేస్తే ఇప్పుడు అన్నలు ఇక దోసకాని పొలం అయితే కొట్టడైతే అయిపోయింది ఒక ఎకర అయితే అయిపోయింది ఇక్కడ చూసుకున్నదికైతే 5 మళ్ళు 6 ఎకర కొట్టేసినట్టే ఇంకొక ఎకర ఉన్నది ఇక్కడ అది ఇంకా నీళ్ళు వారలేవు పాటానికి కొడదామన్నాడు సరే అని చెప్పినట్టు అదే విధంగా ఇది కూడా వాళ్ళ కాకదిగిన వేస్తారంట పొలము ఎదిగిన పారుతుందేమో ఇది అది ఒకటేసారి కొట్టేద్దామంటే సరే అని చెప్పిన దోస్తుడు అయితే బండి పైన వచ్చిండు వాడు అక్కడ పెట్టిన బండి వాడు అయితే వెళ్ళిపోయిండు అటు నుంచి వస్తా అన్నాడు నేనైతే షార్ట్ కట్లో వచ్చింది ఇక్కడ ఇక బండి వేసుకుని అయితే ఇంటికి అయితే బయలుదేరదాం మరి అదే విధంగా ఈ యొక్క వీడియో అయితే ఇంతతోటి ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా
వీడియోని ఇంతవరకు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియోలో ఏదైనా తప్పులుంటే నాకు క్షమించండి అన్న. నాకు తెలిసిన విధంగా అయితే నేను మాట్లాడుతున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క మిత్రులకు, బంధువులకు అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి అన్న. మీరు చిన్న సపోర్ట్ తోటి నాకు ఒక ధైర్యం వస్తుంది, ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని ఒక ఉత్సాహం పెరుగుతుంటుంది నాకు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.